ఈ టెంపుల్ లోకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ అద్దాల మేడ దాటుకుని వెళ్ళాలి. అలా ముందుకెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ లో కిందకి కొన్ని స్టెప్స్ కనబడతాయి. ఏంటంటే ఇక్కడ భక్తులు ఎక్కువైనప్పుడు జామ్ అవ్వకుండా ఈ దారి నుంచి కిందకి పంపిస్తారంట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. ఇంకా రైట్ సైడ్ లో ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోతాం. ఎక్కే ప్రతి అంతస్తుకి నెంబరింగ్ ఉంటది, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా థర్డ్ ఫ్లోర్ నుంచి 2 అడుగులు ముందుకేస్తే ఈ అద్భుతమైన గోపురం కనబడిద్ది గాయ్స్. ఇక్కడ మొత్తం 3 గోపురాలు. ఇక్కడ కనిపించే గోపురం 210 ఫీట్, వెనకాల ఒక చిన్న గోపురం ఉండేది, దాని వెనకాల ఇంకో పెద్ద గోపురం ఉంటది 170 ఫీట్. పైకి ఎక్కేద్దాం పదండి. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ నేను బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఈ టెంపుల్ గోడ మీద నేమ్స్ రాయడం, స్క్రాచెస్ చేయడం. మన మెమోరీస్ క్రియేట్ చేయాలి కానీ హిస్టరీని డ్యామేజ్ చేయకూడదు గాయ్స్. ఒక సైడ్ మన ఇండియాలో ఉన్న ప్రైజ్లెస్ యాంటిక్ పీసెస్ ని బ్రిటిష్ టైమ్ లో తీసుకెళ్లిపోయారు. ఇంకో సైడ్ మన దగ్గర మిగిలిన హిస్టరీని మనమే కేర్ లేకుండా స్పాయిల్ చేసేస్తాం. ఇలాంటి టెంపుల్స్ జస్ట్ బిల్డింగ్స్ కాదు గాయ్స్, మన స్టోరీస్, మన కల్చర్, మన ఐడెంటిటీని చూపించేవి ఇవే. ఇలాంటి వాటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాల్సిన మనమే స్పాయిల్ చేస్తే ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక పవిత్రమైన దేవాలయంలో ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. మన కల్చర్ ని మనం కాపాడాలి గాయ్స్, స్పాయిల్ చేయకూడదు. ఇంకా ఈ స్కల్ప్చర్స్ విషయానికి వస్తే నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. అసలు ఇక్కడ ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎలా కర్వ్ చేశారో అప్పట్లో. టెక్నాలజీ లేని టైంలో కూడా మన యాన్సిస్టర్స్ క్రియేట్ చేసిన ఆర్ట్ ఇప్పటికీ ఎంత బ్యూటిఫుల్ గా ఉండడం నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకా ఇదే టాప్ ఫ్లోర్ అనమాట. పైకి వచ్చేసాం మనం. ఈ పైన మాత్రం చాలా తక్కువ స్పేస్ ఉంది guys. అంటే గోపురం ఇట్లా పైకి వెళ్లే కొద్దీ చిన్నగా అయింది కదా. దీనికి అటు సైడ్ డోర్ క్లోజ్ చేసి ఉంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంది. పదండి ఇటు సైడ్ నుంచి చూద్దాం. నిజంగా చెప్తున్నా కదా మావా, నేను చెప్తే మీరు వినడం కాదు, మీ అంతటి మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ ఫీలింగ్ మీకు అర్థమైంది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కాకినాడ డిస్ట్రిక్ట్ లో జీ మామిడాడ అనే విలేజ్ లో ఉంటది guys. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయంట. ఈ పైకి ఎక్కి చూస్తుంటే మాత్రం వ్యూ మాత్రం అదిరింది గైస్.